బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఇప్పుడు ఫాస్ట్ దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొన్న ధవళేశ్వరంలో పోలవరంకు సంబంధించిన ఫైల్స్ అగ్నికి ఆహుతి కాగా ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు ఘటనల్లోనూ కీలకమైన ఫైల్స్ దగ్ధమైనట్లు చెబుతున్నారు. ఫైల్స్ దగ్ధం ఘటనలపై రాజకీయ రగడ నెలకొంది. కూటమి వైసీపీ మధ్య డైలాగ్ వార్ మంటలు రేపుతోంది. ఫైల్స్ దగ్ధం ఘటనల వెనక రాజకీయ కుట్ర ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక గత ప్రభుత్వ అక్రమాలు బయటపడతాయని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో 4 అధికారులపై వేటు వేశారు. మరో 2 అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. ఫైల్స్ దగ్ధమైన ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసును ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆఫీసులలో పత్రాలు దగ్ధం చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులతో కలిసి అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులను వదిలిపెట్టబోమంటున్నారు మంత్రి కందుల దుర్గేష్. పేపర్లు పాతవా కొత్తవా జిరాక్సా ఒరిజినల్ పక్కన పెట్టేస్తే ఏ పేపర్ అయినా భద్రపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ప్రభుత్వ ఆఫీస్ అంటే అది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండవలసిన ఆఫీసు. రేపొద్దున్న ఒక పర్టికులర్ పాయింట్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ మనం కొన్ని పేపర్లు చూపించాల్సి వస్తుంది. ఆ పేపర్లు చూపించాలంటే పాత రికార్డే మనకి శరణ్యం. అలాంటప్పుడు పాత పేపర్లు అవసరం లేదనేటువంటి ఆలోచనతో తగలబెట్టేశారనేటువంటి ఒక చిన్న మాట చెప్పేసి తప్పించుకుందాం అంటే మాత్రం కుదరదు. ఇందులో ప్రజలందరూ కూడా ఏదో జరిగిందనేటువంటి గత ప్రభుత్వం యొక్క అవినీతి ఇందులో ఉంది కాబట్టి అలా చేశారనేటువంటి మాట వినబడుతుంది. అది నిజం కావచ్చు కూడాను. కానీ దాని విషయంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కాల్పు ఏదైతే ఉందో దీన్ని ఏదైతే దహనపరిచారో వీటి విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఏదైతే ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళని శిక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. ఒకవేళ పేపర్లు అవసరం లేదనుకుంటే పై అధికారులతో మాట్లాడి ఏంటి ఇవేం చేయాలనేది చేయాలి తప్పితే స్వీపర్ అలా తగలబెట్టడానికి ఆ రకంగా ఎవరు చేయరు. వెనకాల జయ ప్రోత్సాహం లభించిందేమో చూడాలి. ఏదైనా తగలబెట్టడం అనేటువంటి ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని అవసరమా లేదో చూసుకుని దాన్ని వేరే రకంగా చూడాలి తప్పితే తగలబెట్టడం కరెక్ట్ కాదు. అలా తగలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళకి ప్రోత్సహించారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేసిన తర్వాత బాధ్యులను శిక్షిస్తారు. ఇటు టీటీడీ పరిపాలనా భవనంలోని ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై ఏదైనా కుట్ర ఉండొచ్చని అంటున్నారు. టీటీడీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ఫైల్స్ దగ్ధం చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వరుస అగ్ని ప్రమాదాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే అటు చిత్తూరు జిల్లాలో జరిగిన మదనపల్లిలో జరిగిన ఘటన మరొక ముందే ఇంకో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమవుతున్నాయి. కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది. దీనికి గల కారణాలు ఏంటి దామోదర్? ప్రస్తుతం మదనపల్లి ఫైల్స్ సంఘటన పైన ఇంకా దర్యాప్తు పూర్తి కాకపోవడము, కేసులు సిఐడి అక్కడ ఓవైపు విచారణ చేస్తున్న నేపథ్యంలోనే తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ యొక్క కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. శనివారము కాబట్టి ప్రతి శనివారం అక్కడ దేవునికి పూజ నిర్వహించిన తర్వాత దీపం పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. ఉదయం 9:30 మధ్య ప్రాంతంలో దీపం వెలిగిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి ప్రమాదం జరిగింది. ఎలుకలు తోయడం వల్ల పైనుంచి దీపం కింద పడి ప్రమాదం చోటు చేసుకుందంటూ సిబ్బంది తెలియజేస్తున్నారు. అయితే మొత్తం మీద ఎలుకల మీద నెపం వేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏదైతే కరోనా సమయం ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్సైజ్ గోడౌన్ లో మద్యం మాయమైంది. దీనికి సంబంధించి అప్పట్లో కూడా ఎక్సైజ్ అధికారులు ఎలుకలు మద్యం తాగాయంటూ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అదే దిశలో ఇక్కడ కూడా టీటీడీలోనే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఎలుకల మీద నెపం వేసే విధంగా ఉన్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా
నిన్న ఫైల్స్ దగ్ధమైన కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఉపదేవాలయాలకు సంబంధించి శ్రీనివాస మంగాపురంతో పాటు అదేవిధంగా నాగలాపురం, వేణుగోపాల స్వామి ఆలయం, ఈ విధంగా 14 ఉపాలయాలకు సంబంధించిన రికార్డ్స్ మరమ్మతుల విషయంలో చేసిన టెండర్స్ విషయంలో దగ్ధమయ్యాయని తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే అటు శ్రీనివాస మంగాపురం నుంచి చెర్లపల్లి వరకు ఒక రహదారిని 75 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఫైల్స్ కాలిపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా ప్రతినిధి శివశంకర్ కూడా రాజమండ్రి నుంచి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, అయితే ఒకే రోజు 2 కార్యాలయాల్లో ఈ విధంగా ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ ఫైల్స్ ఎంతవరకు దగ్ధమయ్యాయి? దీనికి సంబంధించి అధికారులు ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ ప్రసన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే ధవళేశ్వరం ఏదైతే పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన R&R ప్యాకేజ్ సంబంధించిన భవనం ఉందో ఆ భవనం వద్ద అయితే ఫైల్స్ తగలబడిన ఘటన అయితే ధవళేశ్వరంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ ఫైల్స్ అన్ని కూడా పనికిరాని అంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే నిన్న ఆర్డీఓ శివజ్యోతి చెప్పిన పరిస్థితి కనిపించే. అయితే ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో కూటమి నేతలు వచ్చి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చి చౌదరి కావచ్చు, అలాగే జిల్లా మంత్రిగా ఉన్న కందులు దుర్గేష్ కావచ్చు, ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఫైల్స్ ని పరిశీలించిన తర్వాత అవన్నీ కూడా R&R ప్యాకేజీ సంబంధించినవే, కానీ ఇది రఫ్ వర్క్ లేకపోతే మెయిన్ వర్క్ అనేది మాత్రం తెలియాల్సి ఉందంటూ కూడా కందులు దుర్గేష్ నన్ను సీరియస్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్డీఓ శివజ్యోతి చెప్పిన కథనం ప్రకారం అవన్నీ కూడా R&R ప్యాకేజీ సంబంధించినవి కావు, లబ్ధిదారులకు సంబంధించిన రఫ్ వర్క్ అయితే కానే కాదు, రికార్డ్ రూమ్ లో ఫైల్స్ అసలే కానే కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అవన్నీ కూడా జిరాక్స్లు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే నిన్న దుర్గేష్ చెప్పిన పరిస్థితి అయితే మంత్రి దుర్గేష్ ఏదైతే చెప్పారో ఆయన చూసుకున్నట్లయితే ఇదంతా క్లియర్ గా బ్లూ పెన్ తో రాసి ఉంది. దీన్ని జిరాక్స్ అంటూ మ్యానిపులేట్ చేయొద్దు అంటూ కూడా ఆవిడ మీద సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు విషయాన్ని, ఎవరిని కాపాడే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా సీరియస్ అయ్యారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తుంటే ఏ స్థాయి అధికారి అయినా సరే, లేదంటే ఏ స్థాయి నాయకులైనా సరే, గతంలో పోలవరం ఎడమ కాలువకి సంబంధించిన R&R ప్యాకేజ్ లో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలన్నిటికీ కూడా ఊతమిచ్చే విధంగానే ఈ ఫైల్స్ దగ్నం అనేది అయితే ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే డెవలప్షన్ లో కనిపించే. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న కలెక్టర్ దీని మీద సీరియస్ అయ్యారు. కలెక్టర్ సీరియస్ అయ్యి విధులలో అలసత్వం వహించిన 4గురిపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే చూసుకున్నట్లయితే 2కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అదే విధంగా చూసుకున్నట్లయితే విధుల్లో అలసత్వం వహించిన అవి పనికిరాని పేపర్లైనా కూడా దగ్నం చేయడానికి సుపీరియర్ ఆఫీసర్ పర్మిషన్ కావాలి. అలా సుపీరియర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా అయితే ఏదైతే ఈ దగ్నం చేశారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై వేరే కోణం ఏదైనా ఉందన్నది కూడా ఎంక్వైరీ చేస్తాం, పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామంటూ కూడా జేసీ ఆధ్వర్యంలో కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనిపించే. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎవరైతే స్పెషల్ కలెక్టర్ వేదవల్లి ఉన్నారో ఆ వేదవల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఘటనా స్థలానికి ఎస్పీ కిషోర్ కూడా చేరుకున్నారు. ఎస్పీ కిషోర్ కూడా చేరుకుని ఘటనా స్థలం మొత్తాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వేదవల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకున్నట్లయితే కంప్లైంట్ ఆధారంగా చేసుకుని ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఆధారంగా మొత్తం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ ఇందులో వేరే కోణం ఏదైనా ఉందా, కుట్ర కోణం ఉందా, లేదంటే అవినీతి జరిగింది కాబట్టి ఆ ఫైల్స్ ని దగ్నం చేసే అంటున్న వాదనలో ఎంతవరకు నిజం ఉన్నదనేది కూడా నిగ్గు తేల్చే పరిస్థితిలో అయితే పోలీసులు ఇక్కడ దానిపై స్టెప్ తీసుకుంటున్నారు. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.